అందరికీ నమస్కారము. రీసెంట్గా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూశాను. ఆయుష్మాన్ భారత్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి 70 సంవత్సరాలు దాటితే 5 లక్షల ఇన్సూరెన్సు, తర్వాత ఉచిత వైద్య విద్య ఇస్తారని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది. అయితే ఇది ఒక విధంగా చాలా మంచిది. ఎందుకంటే భారతదేశంలో వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కొంతమంది వృద్ధులకు పెన్షన్ వస్తుంది, కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంతమంది వృద్ధుల యొక్క పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యము ఖర్చులు భరించి వైద్యం చేయిస్తారు. కానీ కొంతమంది దిగువ మధ్యతరగతిలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, 70 ఏళ్ళ తర్వాత పని చేయలేరు. కాబట్టి వాళ్ళకు ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వము చాలా మంచి స్కీమ్లు తీసుకొస్తుంది. కాకపోతే ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సిజేజే అంటే చీఫ్ జస్టిస్ గారింట్లో వినాయక చవితి సందర్భంగా పూజ జరిగితే ఆయన గౌరవంగా పిలిస్తే పూజకు వెళ్ళారు. ఏ హిందువు అయినా కానీ భారతదేశంలో చిన్న పెద్ద ఎవరైనా కానీ ఆలయంలో కానీ ఇంట్లో కానీ పూజలు జరిపిస్తే గౌరవార్థం అందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక దేవుడి దగ్గర పూజలు జరిగే దగ్గర ఎవరు రాజకీయాలు మాట్లాడరు, నాకైతే తెలుసు. కానీ ఈ విషయాన్ని అపోజిషన్ పార్టీసు ఒక పొలిటిసైజ్ చేసి రాజకీయంగా ఇది ఏంటి, ఈ అండర్స్టాండింగ్ ఏంటి, ఈ విధంగా ఆయన దేశం యొక్క మొదటి పౌరుడు అయ్యి ఈ విధంగా ప్రధానమంత్రి అయ్యి పూజలకు వెళ్ళడం ఏంటిది, వాళ్లకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అనేసి ఇది ఒక చర్చ అయింది. ఇప్పుడు మత విశ్వాసాలు వేరే, మత ఆచారాలు వేరే, ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం వేరే. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. భారతదేశము లౌకిక రాజ్యము, ఇక్కడ డెమోక్రసీ ఉంది. ఇక్కడ ఏ మతస్థుడైనా ఏ పూజకైనా ఎవరింటికైనా గౌరవాలను పిలిస్తే వెళ్తారు. దానికి ఏముందండి తప్పు? ఆయన ప్రధానమంత్రి అయ్యి వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళాడు, ఏదో రాజకీయం చేస్తున్నాడు అన్నది మహా తప్పది. ఇప్పుడు కొంతమంది పెద్దలు ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్ వాడు పెళ్ళిళ్ళు అవి చేసుకుంటే కొంతమంది మంత్రులను కూడా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా, మా ఇంట్లో మా బంధువులు ఒక ఇంట్లో వాళ్ళ అబ్బాయిది బర్త్డే జరుగుతుంటే బండారు దత్తాత్రేయ గారు అప్పటి కేంద్ర మంత్రి కొంచెం పరిచయం ఉంటే ఆయన ఆ బర్త్డేకి పిలిచాము, వచ్చారు, వచ్చి కలిశారు, వెళ్ళారు. దానికి ఏముంది తప్పు? దానికి రాజకీయం ఏముంది? రాజకీయము పులపడం ఏంది? మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. సమాజంలో మంచివాళ్ళు గొప్ప నాయకులు ఉంటే ఎవరైనా పిలుస్తారు. అలా ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మన హిందూ నాయకులు ఇఫ్తార్ విందులకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వెళ్ళినంత మాత్రాన ఏదో అండర్స్టాండింగ్ ఉంది, ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు అనడం చాలా తప్పు. ఇది పెద్ద చర్చ అయిపోయింది సోషల్ మీడియాలో. ప్రతి చిన్న విషయాన్ని భారతదేశంలో
అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను 2022లో యూరోప్ టూర్కి వెళ్ళాను. నేను ఒక హిందువును, కానీ అక్కడ ఏ చర్చిలలో నన్ను అలౌ చేశారో ఆ చర్చిలలో వెళ్ళాను. వాటికన్ చర్చికి కూడా వెళ్ళాను, చూశాను. అక్కడికి వెళ్ళేంత మాత్రాన మతం మారుతారని నా గురించి తప్పు చెప్పడం కూడా చెప్తే నేనేమి బాధపడేది ఏం లేదు. మనకు ఏ అవకాశం వచ్చినా ఏ యొక్క ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళవచ్చు, చూడవచ్చు. ఏంటి అంటే అక్కడ వాళ్ళ ఆచారాలు ఏంటి కొంతవరకు మనకు తెలుస్తాయి. అయితే ఈ విధమైన సైకాలజీ ఉన్న భారతీయులకు ఈ కొత్త రకంగా ఈ రాజకీయ నాలెడ్జ్ పెంచడం చాలా తప్పు. ఒకటి ఏంటంటే మనిషి బ్రాడ్ మైండెడ్తో ఆలోచించాలి. మనం ఉండేది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఆలోచనలు కూడా ప్రజాస్వామ్య దేశంగా మాదిరిగానే ఉండాలి. ఏదో ఇస్లామిక్ దేశంలో ఉన్నాము, పూర్తిగా క్రిస్టియన్ దేశంలో ఉన్నాము అనే భావంతో ఉండకూడదు. స్వామి వివేకానందను చికాగోకు 1893లో పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయన క్లియర్గా చెప్పాడు, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీస్ అంటే ఏంటి, భారతీయ తత్వం అంటే ఏంటిది. ఆయన ఏమి సన్యాసి, ఆయన పెద్ద స్పిరిచువాలిటీ గురించి మాట్లాడలేదు. ప్లస్ ఇంకొకటి హిందూ ధర్మంలో జరిగే కొన్ని తప్పులు కూడా ఆయన విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన భారతీయులు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అరైజ్, అవేక్ అండ్ స్టాండ్ అప్. అండ్ ఒక్కటి ఏంటంటే వివేకానంద గారు చెప్పినప్పుడు ఒకటే చెప్పాడు ఆయన, నీ దగ్గర డబ్బు ఎంత ఉందనేది కాదు, నీవు ఏం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. అది అట్లాగా వివేకానంద గారు జన్మించిన ఈ మహాభారత దేశంలో ఆయన ఐడియాలజీ తీసుకొని మనము కొంతవరకు మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.